ముంబైలోని ఒక ప్రముఖ మ్యూజియంలో ఒక అద్భుత ప్రదర్శన ఉంది. ఇంకా ఈ వేడుక కోసం స్టార్ ఆఫ్ జైపూర్ ఒక విలువైన వజ్రం దీని రక్షణ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించబడింది. కానీ ఈ వజ్రం పక్కనే ఉంచిన ఒక పురాతన వస్తువు మీద ఎవరి దృష్టి లేదు. కానీ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద దొంగతనాలు అందరి దృష్టి ఉన్న వస్తువుని చేయకపోవచ్చు. ఒక్క క్షణంలో చీకటి విచిత్రమైన పెద్ద పెద్ద శబ్దాలు అందరిని భయపెడతాయి. మళ్ళీ వెలుగు రాగానే అప్పటికల్లా వజ్రం దొంగిలించబడుతుంది. కేసు ఇంత పెద్దది కాబట్టి కేసుని పరిష్కరించడానికి పిలువబడతారు డిటెక్టివ్ ఐక్యూ సొసైటీ యొక్క సూపర్ డిటెక్టివ్ మేహుల్. ఇన్స్పెక్టర్ గారు, అసలు ఇది ఎలా జరిగింది? ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య నుండి స్టార్ ఆఫ్ జైపూర్ దొంగిలించబడింది. అది మాకు గర్వకారణం. మేహుల్, దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ థీఫ్. 10 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే ప్రెషర్ సెన్సిటివ్ కేస్ లేజర్ గ్రిడ్ ని కూడా చీకట్లో బైపాస్ చేశారు. ఇది ఒక హైలీ ప్రొఫెషనల్ జాబ్. ఇన్స్పెక్టర్, వజ్రం దొంగిలించబడింది. కానీ ఇక్కడ వజ్రమే కాకుండా ఈ ప్లాట్ఫామ్ మీద ఏం పెట్టుంచారు? అరే, అక్కడ కేవలం ఒక పాత పనికిరాని వస్తువు ఉండేది. మౌర్యుల కాలానికి చెందిన సండైల్. దానికి ఎటువంటి విలువ లేదు. దొంగ కేవలం వజ్రం కోసమే వచ్చుంటాడు. ఒక విలువైన వజ్రాన్ని దొంగిలించాలి అనుకున్న దొంగ ఒక పనికి మాలిన సండైల్ ఎందుకు దొంగిలిస్తాడు? ఇన్స్పెక్టర్, వజ్రం అనేది కేవలం ఒక మోసమే. అసలైన లక్ష్యం ఆ సండైలే. ఇదే డిటెక్టివ్ ఐక్యూ సొసైటీ యొక్క హెడ్ క్వార్టర్స్. ఇది ఎలాంటి ప్రదేశం అంటే వేగం కంటే మించిన వేగమైన ఆలోచన, అత్యంత క్లిష్టమైన కేసులు పరిష్కరించబడతాయి. ఇప్పుడు ఈ మేహుల్ ఒక క్లిష్టమైన దొంగతనం కేసులో నిమగ్నమై ఉన్నాడు. మేహుల్ సార్, దిస్ ఈస్ ద డెడ్ ఎండ్. జిసానిక్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయబడింది. అది ఎన్క్రిప్టెడ్ మిలిటరీ గ్రేడ్. ఐ కాంట్ ట్రేస్ ఇట్. ఎటువంటి డిజిటల్ ఫుట్ ప్రింట్ లేదు. డిజిటల్ ఫుట్ ప్రింట్ ని మర్చిపో. ఇది చూడు, అది వేడి వేడి జిలేబీ. ఇంత పని చేసావంటే బుర్ర వేడెక్కిపోయి అసలు పని చేయదు. అది చూడటానికి చాలా వింతగా ఉంది కదా. ఆ మెరుస్తున్న వజ్రం చాలా ఒంటరిగా అనిపించింది. ఎలాగంటే జిలేబీకి రబడీ లేకుండాను. లోన్లీ అండ్ ఇన్కంప్లీట్. ఆలియా, రిపీట్ చెయ్యి. ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు ఆలియా? అనుకోకుండానే నువ్వు సరైన పెద్ద క్లూ ఇచ్చావు. ఆ సండేలో ఒక పార్టే, ఒక స్టాండ్ అలోన్ పీస్ కాదు. ఇది మొదటికి దీంతో మనం తర్వాతకి మార్గాన్ని వెతుక్కునేలా డిజైన్ చేశారు. అది సండేల్ హై రెజల్యూషన్ ఇమేజ్ ని చెక్ చేయి. అటు మరొక వైపు ఈ దొంగతనం వెనుకున్న అసలైన మాస్టర్ మైండ్ తన తర్వాత ప్లాన్ కి ఏర్పాట్లు చేస్తోంది. మేడం వెరోనికా, మిషన్ సక్సెస్ఫుల్. మొదటికి ద సన్ స్టోన్ ఆఫ్ మగధ్ మన దగ్గర ఉంది. ఇది స్టార్టింగ్ మాత్రమే బాస్. దీని గురించి విషయాలు చెప్పాలంటే మేహుల్ ఆల్రెడీ ఈ కేసు మీద పనిచేస్తున్నట్టు తెలిసింది నాకు. ఈజ్ నాట్ ఎ థ్రెట్ మేడం. అతను ఒక మామూలు డిటెక్టివే. ఒక మామూలు డిటెక్టివా? ఆ మామూలు డిటెక్టివ్ ని ఆపరేటివ్ దగ్గరికి చేరుకున్నాడు. నువ్వు నన్ను దయచేసి డిసప్పాయింట్ చేయకు, అండర్ ఎస్టిమేట్ చేయకు మేహుల్ ని. ఇంకా 2 keys టైం మాత్రమే ఉంది. ద స్క్రోల్ ఆఫ్ ది సైలెన్స్ కేజ్ ఇన్ ఢిల్లీ ఆర్ ద డాగర్ ఆఫ్ ద సన్ కెన్ ఇన్ గోవా. ఇప్పటి నుంచి 24 గంటల్లో 2 keys నాకు కావాలి. ఇట్ విల్ బి డన్ మేడం. నా బెస్ట్ ఆపరేటివ్స్ ఈ పనిలో నిమగ్నమవుతారు. దే బెటర్. ఈ ప్లాన్ లో తప్పులు చేయటానికి అస్సలు ఆస్కారం లేదు. మేహుల్, ఆలియా ఇంకా ఆది యొక్క దృష్టి సండైల్ మీద ఉన్న గుర్తు మీద ఉంది. ఇది ఎలాంటి ప్యాటర్న్ అంటే ఇది తనలో తర్వాత రహస్యాన్ని దాచిపెట్టింది. 2, 3, 5 దాని తర్వాత 11. ఇది ఎటువంటి కౌంటింగ్? మధ్యలో ఉన్న 6, 7, 8, 9, 10 అన్ని పోయాయా? మేహుల్ దృష్టి సండైల్ మీద పెట్టిన విచిత్ర గుర్తుల మీదకి వెళ్తుంది. ఈ గుర్తులు ఒక ప్యాటర్న్ తయారు చేస్తున్నాయి. లాజికల్ ఆర్మీ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ప్యాటర్న్ ని జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుంది? ఆలోచించి త్వరగా చెప్పండి. ఇది నార్మల్ కౌంటింగ్ కాదు. అది హైలైట్ ద నెంబర్స్. అవి ర్యాండమ్ నెంబర్స్ కాదు. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. కరెక్ట్ గా చెప్పారు. ఇవి ప్రైమ్ నెంబర్ సిరీస్. ఇంకా ఈ పజిల్ యొక్క సరైన జవాబు 7. అది వి హావ్ ఎ లీడ్. నంబర్ 7 మౌర్య పీరియడ్. సండైల్ ఈ 3 కీవర్డ్స్ ని హిస్టారికల్ ఆర్కైవ్స్ లో క్రాస్ రెఫరెన్స్ చూడు. ఎవరైనా లెజెండ్స్ ఇంకా ఏమైనా దొరకచ్చు. సర్చింగ్
ఏమో దొరికిందా? ఈ డిజిటల్ ఆర్కైవ్స్ లో చాలా లోతుగా దాక్కున్నాయి. ఒక పాత కథ ఉంది, ద లెజెండ్ ఆఫ్ ది బ్రహ్మ టెంపుల్. చాలా కాలం క్రితం ఒక రహస్య మందిరాన్ని నిర్మించబడింది, బ్రహ్మ టెంపుల్. ఇది ఎలాంటి మందిరం అంటే దీని గురించి ఏం చెబుతారంటే ఇది ప్రపంచ గతిని మార్చగలిగే శక్తి ఇందులో ఉందని. శక్తి? ఎటువంటి శక్తి అది? లెజెండ్ చెప్పిన ప్రకారం ఆ మందిరాన్ని కేవలం 6 విలువైన ఆర్టిఫాక్ట్స్ తో తెరవబడుతుంది. ద కీస్ ఆఫ్ బ్రహ్మ, ఇంకా మన ఈ సన్డైల్, ద సన్ స్టోన్ ఆఫ్ మగధ, వాటిలో మొదటిది. ఒకవేళ ఇది నిజమైతే వెరోనికా కేవలం ఒక దొంగ కాదు, తన లక్ష్యం చాలా పెద్దది. అది ఈ లెజెండ్ గురించి డార్క్ వెబ్ లో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? యువర్ కరెక్ట్, ఇక్కడ చాలా చాట్ ఉంది. వీళ్ళు మొదటి 2 కీస్ గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రాచీన స్క్రోల్, ద స్క్రోల్ ఆఫ్ ది సైలెన్స్ ఏజ్, ఇది ఢిల్లీ నేషనల్ ఆర్కైవ్స్ లో ఉంది. ఇంకా ఒక షాహీ గంజర్, ద డైగర్ ఆఫ్ ది సన్కెన్ కింగ్, దీన్ని గోవాలో ఆక్షన్ చేయబోతున్నారు. అయితే మనం వాళ్ళకంటే ముందే అక్కడికి చేరుకోవాలి. ఒక హైటెక్ శత్రువుని ఎదుర్కోవాలి అంటే టీమ్ మేహుల్కి అవసరం కొన్ని హైటెక్ ఆయుధాలు. ఇంకా ఇలాంటి ఆయుధాలు చేయగలిగే వాళ్ళు పట్టణంలో ఒక్కడే ఉన్నారు, సైంటిస్ట్ బుల్బులేయా. సైంటిస్ట్ బుల్బులేయా తన ల్యాబ్ వరకు చేరుకోవడానికి కొన్ని పజిల్ రూపొందించారు. ఏంటి మీరు చెప్పగలుగుతారా ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు చేరుకుంటుందని? ఈ దారి చేరుతుంది సైంటిస్ట్ ల్యాబ్ వరకు ఈ రకంగా. డిటెక్టివ్ మెహుల్, వెల్కమ్. నేను నీకోసం వస్తువు తయారుగా పెట్టాను. ఏం వస్తువు అది? సైంటిస్ట్, ఇదేంటిది? దట్ ఈస్ మై ఇమోషనల్ మాడ్యులేటర్. చాలా పనికొచ్చే వస్తువు. ఏదైనా టెన్స్ సిచ్యువేషన్ లో దీన్ని పాయింట్ చేయి, ఇక మనిషి ఒక్కసారిగా శాంతిస్తాడు. ఇది ఏమవుతుంది ఆలియా? దీన్ని సైంటిస్ట్, ఇది శాంతంగా చేసే మాడ్యులేటర్ కాదు, నవ్వించే మాడ్యులేటర్. చూసారా మీరు? ఓ రైట్, ఐ ఫర్గాట్. అది ప్రోటోటైప్ లాంటిది. దాంట్లో నేను టికల్ మెట్రిక్స్ ఇన్స్టాల్ చేశా. మై మిస్టేక్. ప్రతి కేసులో కూడా ఏంటి నువ్వు నవ్వించి చంపేసేలా ప్లాన్ చేసావా? సైంటిస్ట్, మాకు మిషన్ కోసం గ్యాడ్జెట్స్ కావాలి. ఎస్ మిషన్, రైట్. ఇదే స్పెక్ట్రోపెన్. ఏదైనా వస్తువుని అసలుదా దాని వయసు తెలియజేస్తుంది. ఇంకా ఇది షామిలియన్ కఫ్. ఏదైనా ఎలక్ట్రానిక్ లాక్ యొక్క ఫ్రీక్వెన్సీని కాపీ చేస్తుంది. రైట్. ఆ కఫ్ యొక్క ఒక చాలా స్పెసిఫిక్ చిన్న డీటెయిల్ ఉంది. ఏంటది? నెవర్ మైండ్, ఇట్ విల్ బి ఫైన్. దిగులు పడద్దు. గ్యాడ్జెట్స్ దొరికాక టీమ్ కి ముందుంది పెద్దది ఇంకా ముఖ్యమైన లక్ష్యం, సమయం. వాళ్ళకి తెలుసు డ్రాకున్ ఎక్సెస్ ఏజెంట్లు మిషన్ లో ఇప్పటికే నిమగ్నమై ఉంటారని. ఒక స్క్రోల్ ఢిల్లీలో, ఒక డేగర్ గోవాలో. 2 హాయ్స్ ఒకేసారి జరిగే అవకాశం ఉంది. మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. మనం ఒకే సమయంలో 2 చోట్ల ఉండలే మెహుల్ సార్. అందువల్ల ఈసారి మనం వేరుగా ఉండాలి. మెహుల్ సార్, నేను మీతో ఢిల్లీ వస్తాను. ఆలియా, ఢిల్లీలో ఇద్దరు ఒక చోట ఉండడం అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ ఒక్కళ్లే పని చేయడం మంచిది. కానీ గోవా అది వేరే విషయం. అక్కడ ఒక హై ప్రొఫైల్ ఆక్షన్. అది నీ టెక్ అక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఆలియా, నీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంకా జనంలో దూసుకుపోయే ఎబిలిటీ చాలా ఉపయోగపడుతుంది అక్కడ. మీ ఇద్దరు ఈ మిషన్ ని ఒక్కసారిగా హ్యాండిల్ చేయండి. ఒక్క టీం, 2 సిటీలు, ఇంకా 2 కావాల్సిన కీలు. మొదటిసారి టీం మేహుల్ వేరు దిశల్లో వెళ్తున్నారు ఒక అనుకోని ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి. ఢిల్లీలో నేషనల్ ఆర్కైవ్. అది ఎలాంటి చోటంటే చరిత్ర సాక్ష్యాలు శ్వాస తీసుకుంటాయి. అయితే ఈ రోజు ఈ నిశ్శబ్దంలో ఒక సంఘటన జరుగుతోంది. నేను అనుకున్నట్టుగానే స్క్రోల్ అసలైంది కాదు. దొంగ ఇక్కడెక్కడ ఉన్నాడు. లాజికల్ ఆర్మీ దొంగ ఇక్కడ చాలా విచిత్రమైన పేరుని ఉపయోగించాడు. అయితే మీరు ఈ లిస్ట్ లోంచి ఆ పేరుని వెతకగలరా? ఇక్కడుంది లిస్ట్. డాక్టర్ హబీబ్, ప్రొఫెసర్ తాపర్, డొనాల్డ్ ట్రంప్, అమెరికా యొక్క ప్రెసిడెంట్. ఇక్కడ ఈ ఆర్కైవ్స్ మీద రీసెర్చ్ చేయడానికి వచ్చారా? దొంగకి ఇంతకు మించిన మారు పేరు దొరకనే లేదా?
ప్రతి దొంగ తప్పు చేసి ఏదో ఒక సాక్ష్యాన్ని విడిచిపెడతాడు. దొరికింది. ఈ సమయంలో మేహుల్ ఢిల్లీలోని నిశ్శబ్దంలో దొంగని వెతుకుతున్నాడు. అదే సమయంలో గోవా తీరంలో ఆది ఇంకా ఆలియా యొక్క మిషన్ మొదలైపోయింది. వాళ్ళ టార్గెట్ డాకర్ ఆఫ్ ద సన్ కేక్ కింగ్. చిలాక్స్ ఆది, ఎలా బిహేవ్ చేయాలంటే రోజు నువ్వు ఇటువంటి పార్టీలకి వస్తూ ఉంటావని. ఇంకా అక్కడ చూడు, సుషి బార్ ఉంది. టార్గెట్ ఐడెంటిఫైడ్. ఐటమ్ కి 4 వైపులా లేజర్ గ్రిడ్ ఇంకా ప్రెషర్ సెన్సర్స్ ఉన్నాయి. దీన్ని బైపాస్ చేయడం కష్టం అనుకుంటా. అది 11 o'clock, బ్లాక్ సూట్. వాడిని చూస్తే వాడు మన కాంపిటీటర్ లాగా ఉన్నాడు. ఆది ఇంకా ఆలియాల దృష్టి డాగర్ మీద ఉంది. అటువైపు రైవల్ ఆపరేటివ్ కూడా అదే పనిలో ఉన్నాడు. అటు ఢిల్లీలో నీ రీసెర్చ్ టైం అయిపోయింది. నాది కాదు డిటెక్టివ్, నీదే. ఇప్పుడిక నువ్వు కూడా ఈ చరిత్రలో భాగమై ఇక్కడే ఉండు. మరి ఎప్పుడు మన యొక్క షో యొక్క స్టార్ పీస్, దీని వేలం పాట ప్రారంభమవుతుంది 5 కోట్ల నుంచి. గ్యాడ్జెట్ ఫెయిల్ అయిపోయింది. ప్లాన్ ఏ అయిపోయింది. ఇప్పుడు ప్లాన్ బి. దొంగ తన స్థానంలో ఆయుధంతో నుంచున్నాడు. కానీ మేహుల్ అతని మీద దృష్టి పెట్టాడు. ఇంకా ప్రశాంతంగా అడుగులు వేస్తూ గదిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతని కళ్ళు ప్రతి గోడ, ప్రతి మూలని స్కాన్ చేస్తున్నాయి. ఆలియా, గెట్ రెడీ ఫర్ కేయోస్. చెప్పాను కదా డిటెక్టివ్, నువ్వు ఇక్కడే ఉంటావు. దారి దొరికింది. నోరు మూసుకుని నాతో పాటు రా. ముందు నేను డిటెక్టివ్. నువ్వు ఒక డిటెక్టివ్ అయింది డ్రాకోన్ ఎక్సెస్ తో పోరాడడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. Heads up, drop the weapon. Officer, that him. He stole that priceless dagger. What? లేదు, నేను దొంగని కాదు. మేడం వెరోనికా, ఐ హావ్ బ్యాడ్ న్యూస్. 2 ఆపరేటివ్స్ ఫెయిల్ అయిపోయాయి. ఇంకా పట్టుకోబడ్డారు. మేహుల్ దగ్గర స్క్రోల్ ఉన్నాయి. ఇంకా అతని హ్యాకర్ దగ్గర డాగర్. బాస్, లెట్ దెమ్ హ్యావ్ ద కీస్. అవి మనకి తొందరగా వాపస్ వస్తాయి. మన అసలైన టార్గెట్ కీస్ కాదు, డిటెక్టివ్ మేహుల్ వాళ్ళ టీంలో ఒకళ్ళు ఖైదీ అయ్యారు. ఇప్పుడు చూద్దాం బాద్షా వాళ్ళని రక్షించడానికి ఎలా వస్తాడో. వెరోనిక ప్రతి అడుగుని ఆలోచించి మరి వేస్తోంది. మరి మేహుల్ టీం ఆమె వలలో పడతారంటారా లేదా ఎత్తుకు పై ఎత్తేస్తారా? ఈ రహస్యం తెలుస్తుంది తర్వాత ఎపిసోడ్ లో.